నమస్తే ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదేవిధంగా కెరీర్ ఆప్షన్కి సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు ఎంతగానో మన ఛానల్ ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలో ఏంటంటే ఐఐటి జేఈ కానివ్వండి, నీట్ కోచింగ్కి ఎట్లాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవాలి, స్టూడెంట్స్ని ఎట్లాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తే బాగుంటుంది, అసలు ఇది మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ అని వేటిని బేస్ చేసుకొని మనం జాయిన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీరందరూ కూడా వీడియోని కంప్లీట్గా చూడండి, సో దట్ మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఏదో ఊహించుకొని చెప్తున్నటువంటి విషయాలు కాదు, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చూసి చేసినటువంటి వీడియో అని చెప్పొచ్చు. సో వితౌట్ డూయింగ్ ఎనీ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఏంటంటే మనకి మెయిన్ ఏంటంటే మంచి ఫ్యాకల్టీ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ పర్టికులర్ ఫ్యాకల్టీ మంచిది అంటే బాగా మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉందని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, మంచి ఫ్యాకల్టీ అనేది ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనం ఒకసారి డిస్కస్ చేసినట్లయితే బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, ఫ్యాకల్టీ యొక్క ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మనం ఒక మంచి ఫ్యాకల్టీ అని గుర్తించవచ్చు. అదేవిధంగా వాళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి ర్యాంక్స్, గతంలో ఏవైతే వాళ్ళు ప్రొడ్యూస్ చేశారో ర్యాంక్స్, వాటిని బేస్ చేసుకొని కూడా ఒక మంచి ఫ్యాకల్టీగా కన్సిడర్ చేయొచ్చు. అదేవిధంగా వాళ్ళకి ఇచ్చేటటువంటి శాలరీస్, ఎంత శాలరీస్ తీసుకుంటున్నారు మంత్లీ, సంవత్సరానికి ఎంత ప్యాకేజ్ తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి కూడా మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఒక బ్రాంచ్ ఉంటే అంటే ఒక ఇన్స్టిట్యూట్ ఉంటే రకరకాల బ్రాంచ్లు ఉంటాయి. ఒక బ్రాంచ్లో తీసుకున్నటువంటి శాలరీలు ఇంకో బ్రాంచ్లో తీసుకోరు. ఒక బ్రాంచ్లో ఉన్నోడేమో సంవత్సరానికి ₹1 కోటి ప్యాకేజ్ తీసుకుంటాడు, ఇంకొకటేమో 10 లక్షలు 12 లక్షలకి వర్క్ చేస్తుంటాడు. కాబట్టి వాళ్ళు తీసుకునేటువంటి శాలరీస్ని బట్టి కూడా మనం ఫ్యాకల్టీని కన్సిడర్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్యాకల్టీ యొక్క క్వాలిఫికేషన్, ఎక్కడ చదివారు, ఏం చదివారు, అసలు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ అర్హత ఏంటి అనేది కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. అదేవిధంగా స్టూడెంట్స్, ముఖ్యంగా వాళ్ళ స్టూడెంట్స్ ఏం చేయాలంటే వాళ్ళ యొక్క డెమో క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళని ఒకసారి చూసుకోవాలి. మీరు ఏదైతే టీచర్ దగ్గర కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క డెమో క్లాసెస్ అర్థమవుతుందా కాలేదా, ఏంటి పరిస్థితి ఏంటి, మనకి ఎక్కుతుందా వాళ్ళు చెప్పేది అనేది కూడా మీరు చూసుకోవాలి. ఒకసారి పేరెంట్స్ కూడా ఒకసారి డెమో క్లాసెస్ చూడాలి, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీరు చూసుకోవాలి. సో దట్ మీరు జాయిన్ అయిన తర్వాత ఇబ్బంది పడేటటువంటి పని ఉండదు. సో ఇవి ఒక మంచి ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకునేటటువంటి మెయిన్ పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్టిట్యూట్ క్లాస్ రూమ్స్ గురించి మాట్లాడదాం. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఒక క్లాస్ రూమ్లో 40 నుంచి 50 మంది కంటే ఎక్కువ ఉండకూడదండి. ఆ క్లాస్ రూమ్ 40-50 కంటే ఎక్కువ ఉంటే ఆ క్లాస్ రూమ్ ఇంకా వేస్ట్. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో చూస్తూ ఉంటాం 100 మంది 150 మంది ఉంటారు. అసలు అట్లా ఉండకూడదు. 40 నుంచి 50 మంది ఉంటే కొంచెం టీచర్ యొక్క ఫోకస్ కూడా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఏమైనా డౌట్స్ వచ్చినా ఇంకేమైనా వచ్చినా కానీ మనం సాల్వ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతే తప్పించి 150 మందిని 100 మందిని కూర్చోబెడితే ఎవడేం చేస్తున్నా అర్థం కాదు. బాగా చదివే వల్ల 10 మంది 15 మంది ముందు కూర్చుంటారు, వెనకాలుడు ఎవడి పని ఆడు చేసుకుంటూ ఉంటాడు, ఫోకస్ కూడా ఉండదు. ఎప్పుడైనా కానీ ఒక క్లాస్ రూమ్లో 40 నుంచి 50 మంది కంటే ఎక్కువ ఉండకూడదు. రేపు పొద్దున డౌట్స్ ఏమైనా వచ్చినప్పుడు అడగాలన్నా సరే అందరికీ డౌట్స్ సాల్వ్ కూడా అవ్వవు. తక్కువ మంది ఉంటే క్లాస్ రూమ్లో అందరూ అడిగేటటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి 40 నుంచి 50 మంది ఉండేటట్టుగా చూసుకోండి. అదేవిధంగా ఏసీ రూమ్స్ ఉండాలి, క్లాస్ రూమ్లో ఏసీస్ ఉండేటట్టుగా చూడండి. ఎందుకంటే చాలామంది అనుకోవచ్చు అంత లగ్జరీ అవసరం, ఏసీ లేకపోతే కూర్చోలేరా అని అంటారు. దాదాపుగా అంటే ఈ ఐఐటి జేఈ కానివ్వండి, నీట్ లాంటి ఎగ్జామ్స్లో పొద్దున 8కి పోతే సాయంత్రం 8, 9, 10 అయింది. అంటే దాదాపుగా 10 నుంచి 12 గంటలు ఆ 4 గోడల మధ్య ఆ క్లాస్ రూమ్లోనే కూర్చోవాలి. ఎంత స్ట్రెస్, ఎంత ప్రెషర్ ఉంటుంది అనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. కాబట్టి కొంచెం ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇన్స్టిట్యూట్లు చూస్తూ ఉంటే అన్నీ కూడా అపార్ట్మెంట్లలో రన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి కొంచెం ఏసీలు ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఏసీ రూమ్లు, అదేవిధంగా డిజిటల్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ బ్యాక్ సైడ్ ఎక్కడో కూర్చుంటాం, బోర్డ్ సరిగ్గా కనబడదు. కొంచెం డిజిటల్ బోర్డ్ అయితే క్లియర్గా కనబడేటటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు చూసినట్టయితే మ్యాక్సిమం ఇన్స్టిట్యూట్లలో డిజిటల్ బోర్డే యూజ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇన్స్టిట్యూట్లలో స్కామర్ కూడా చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే మీరు అడ్మిషన్ తీసుకోవడానికి పోయినప్పుడు ఏం చేస్తారంటే ఒక క్లాస్ రూమ్లో తీసుకుపోతారు. క్లాస్ రూమ్లో పోగానే ఏసీలు బాగా గట్టిగా వస్తూ ఉంటాయి. అదేవిధంగా డిజిటల్ బోర్డు ఉంటుంది, మంచి బెంచీలు అన్నీ ఉంటా ఉంటాయి. క్లాస్కి 40 మందే కూర్చోబెడతారు ఆ రూమ్లో. ఇంకా ఇట్నే ఉంటుందండి, సేమ్ ఈ క్లాస్ ఎట్లయితే ఉందో అన్ని క్లాసులు అట్నే ఉంటాయని అంటారు. మీరు అక్కడే మోసపోతారు. నెక్స్ట్ అతను జాయిన్ చేసుకున్న తర్వాత అతను కూర్చునే రూమ్ వేరే ఉంటుంది, అక్కడ ఏసీ సరిగా ఉండవు, డిజిటల్ బోర్డులు కూడా ఉండవు, నార్మల్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి ఫ్రాడ్లు కూడా జరుగుతూ ఉంటాయి. మీరు అన్నీ కూడా అన్ని క్లాస్ రూమ్స్ ఒకసారి తిరగండి. తిరిగిన తర్వాత అక్కడ డిజిటల్ బోర్డులు ఉన్నాయా లేవా, ఏసీలు ఉన్నాయా లేవా అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం చాలా నెగ్లిజెన్స్ చేస్తాం కానీ ఇది చాలా ఇంపార్టెంట్. డిజిటల్ బోర్డు, ఏసీ రూమ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా జేఎల్స్, జూనియర్ లెక్చరర్స్ ఉండేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే చాలామంది ఇన్స్టిట్యూట్స్ చెప్తా ఉంటారు మేము మెయిన్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. కానీ అది కొంతమేరకు ఇబ్బందికరంగానే ఉంటుందండి. జేఎల్స్ ఉంటే కొంచెం మనకి ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా బాగుంటుంది, మనం అడగడానికి కూడా కొంచెం
ఇబ్బంది పడకుండా అడగొచ్చు. సో చేయాల్సి ఉండేటట్టుగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి కో ఎడ్యుకేషన్ ఉండకుండా చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజుల్లో పరిస్థితి చూస్తే ఓపెనే డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు పిల్లలు. కాబట్టి కో ఎడ్యుకేషన్ గర్ల్స్ బాయ్స్ కలిసి ఉండకుండా సపరేట్గా ఉండే కాలేజెస్ చూసుకోండి. ఒక వన్స్ నీట్గానివ్వండి ఐఐటి క్లియర్ చేసిన తర్వాత ఆ 4 years 5.5 years హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కావాలనుకుంటే. ఇప్పుడు మాత్రం కొంచెం లేకుండా ఉంటేనే చూసుకోండి. ఎందుకంటే డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కో ఎడ్యుకేషన్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ కో ఎడ్యుకేషన్ ప్రిఫర్ చేయట్లేదు. అదేవిధంగా ఒకవేళ హాస్టల్ రూమ్స్లో వేస్తున్నట్టయితే హాస్టల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాం. సో క్వాలిటీ ఫుడ్ ఫుడ్ అనేది కూడా క్వాలిటీగా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు చాలా ఫ్రాడ్ జరుగుతూ ఉన్నాయి ఇన్స్టిట్యూట్లలో కూడా. పోయిన అడ్మిషన్ జరుగుతున్నటువంటి ఫస్ట్ మంత్లో ఏంటంటే మొత్తం క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. తర్వాత ఇక 10 నెలలు 12 నెలలు 11 నెలలు ఏం ఉండట్లేదు ఫుడ్ కూడా. అట్లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. సో అదేవిధంగా హాస్టల్ రూమ్స్ గురించి మాట్లాడినట్టయితే రూమ్లో నలుగురు కంటే ఎక్కువ ఉండకూడదండి. ఎందుకంటే క్లాసెస్ అయిపోయిన తర్వాత కాస్త కోస్త చదువుకోవడానికి ఇబ్బంది ఉండకుండా ఉండాలంటే రూమ్లో ఎంతమంది తక్కువ ఉంటే అంత మంచిది. ఎక్కువ మంది ఉంటే అది కూడా ఒక డిస్టర్బెన్స్ అని చెప్పొచ్చు. సో రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉండేటట్టుగా చూసుకోండి. ఇదేంట్రా చిన్నవి కూడా చెప్తున్నారంటే సో అంతేనండి. ఎంత కంఫర్టబుల్గా ఉంటే మనకి అంత మంచిది. మన ప్రిపరేషన్ అంత ఇదిగా సాగిద్ది. మీ యొక్క పిల్లల యొక్క ఇది కూడా ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా సరే అక్కడ ఉండే మనకి ప్రాబ్లమ్స్ చాలా బాధ వేస్తూ ఉంటుంది. మనం స్టడీస్ మీద ఫోకస్ చేయలేము. అదేవిధంగా గుడ్ సెక్యూరిటీ సీసీ కెమెరాలు కూడా ఉండేటట్టుగా ఉంటే మంచిది. ఎందుకంటే ఈ రూమ్స్లో ఏ పెట్టుకుంటూ ఉంటారు, అవి పోతూ ఉంటాయి, వీళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, వీళ్ళు రూమ్ క్లోజ్ చేసిపోయిన తర్వాత ఎవరు వస్తాడో తెలియదు. ఇవన్నీ రకరకాలు ఉంటాయి. కొంచెం సెక్యూరిటీ కూడా మంచిగా ఉండే హాస్టల్ చూసుకోండి. ఈ విజయవాడలో కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే రాత్రి స్టడీ అవర్స్ అయిపోగానే గోడలు దూకొచ్చి ఆ విజయవాడ మొత్తం చక్కెరలు గుట్టొస్తారనమాట. ఇట్లా ఉంటాయి పరిస్థితులన్నీ కూడా. మీకు కొంతమందికి పాపం పేరెంట్స్కి తెలియదు, వాళ్ళు ఏం చదువుకోమని పంపిస్తే వీళ్ళందరూ నైట్ పుట్టింగే వాళ్ళని కూడా ఏమనలేమండి. స్టూడెంట్స్ని కూడా ఏమన్నా ఆ వయసు అట్లాంటిది. ఆ 4 గోడల మధ్యలో జైల్లో ఉన్నట్టు ఉంటుంది పరిస్థితి. వీళ్ళందరూ గోడలు దూకటం తిరగడం ఇవన్నీ ఉంటాయి. స్టూడెంట్స్ని ఏమనలేం, పేరెంట్స్ని ఏమనలేం, ఇన్స్టిట్యూట్ని కూడా ఏమనలేం. వాళ్ళ బిజినెస్ వాళ్ళది. కాబట్టి ఇవన్నీ కూడా మనం అంత వీలైతే అంత జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోవాలండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడితే ప్రతి స్టూడెంట్ని మంచిగా డీల్ చేయాలండి. ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా సమస్య వచ్చినా కూడా ఆ పర్టికులర్ స్టూడెంట్ని ఆ డీల్ చేసే విధానం సరిగ్గా రావాలండి. కొంతమందికి మాట్లాడే విధానం కూడా తెలీదు. వాళ్ళందరూ కూడా ఫ్యాకల్టీ వేరే ఉంటుంది, అక్కడ మేనేజ్మెంట్ వేరే ఉంటుందండి. వాళ్ళకి సరిగ్గా అవగాహన కూడా సరిగ్గా ఉండదు. అంతా రూడ్గా బిహేవ్ చేసేసి రకరకాలుగా బిహేవ్ చేస్తే స్టూడెంట్ ఇబ్బంది పడుతూ ఉంటాడు. అదేవిధంగా స్టూడెంట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మేనేజ్మెంట్కి చెప్పుకునే విధంగా మేనేజ్మెంట్ ఉండాలండి. అంతేగాని భయపడి ఇబ్బంది పడేటట్టుగా ఉండకూడదు. ఎందుకంటే అవన్నీ ఆల్మోస్ట్ జైలుతో సమానం. కాబట్టి ఇవి చూసుకోండి కంపల్సరీగా. ఇవన్నీ కూడా కొంచెం చూస్తానికి చాలా సింపుల్గా ఉండొచ్చు, కానీ ఇవే అక్కడ మేజర్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. సో పేరెంట్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఒకవేళ హాస్టల్లో జాయిన్ అయినప్పుడైతే వీక్లీ మార్క్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని మీరు చూస్తూ ఉండాలి. ప్రాబ్లమ్స్ ఏమైనా తక్కువ మార్క్స్ వచ్చినట్లయితే ఎందుకు మార్క్స్ వచ్చినాయని అడగాలి. ఏంటి ప్రాబ్లం అనేది ప్రెషర్ ఎక్కువ పెట్టకుండా, ఎందుకు నీకు సబ్జెక్ట్ అర్థం కావట్లేదా, లేకపోతే ఏంటి నువ్వు రివైజ్ చేయలేకపోతున్నావు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటనేది టీచింగ్ అర్థం కావట్లేదు అని ఎప్పటికప్పుడు అడుగుతూ స్టూడెంట్ని జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఉండాలండి. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని ఎప్పటికప్పుడు వింటూ ఉండాలి, పట్టించుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో టీచర్స్ మేనేజ్మెంట్ ఎప్పటికప్పుడు ఎంత వీలైతే అంత ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. కొంతమంది పేరెంట్స్ ఉంటారు జాయిన్ చేసి వస్తారండి, వాళ్ళు చూసుకుంటారులే 2 లక్షలు 3 లక్షలు కట్టామని తప్పండి. అది ఎంటైర్లీ రాంగ్. మీరు ఎవరైనా సక్సెస్ఫుల్ స్టూడెంట్ చూడండి, వాళ్ళ పేరెంట్స్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. వాళ్ళ గైడెన్స్, వాళ్ళ యొక్క రివ్యూ అనేది చాలా బాగా ఉంటుందండి. ఏదో వదిలిపెట్టేసి వచ్చాము అంటే సరిపోదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.